ప్రోమో 1 అండ్ 2 చూసిన తర్వాత మనకు ప్రోమోలో చూసినటువంటి ఒక టాస్క్ అయితే పెట్టారు. ఆ టాస్క్లో స్మెల్ అండ్ టేస్ట్ చూసి ప్రోడక్ట్ గురించి చెప్పాలి. ఆ ప్రోడక్ట్ ఏంటో అదొక హారర్, అంటే ఒక రూమ్లో ఒక హారర్ చీకటి ఆ రూమ్లో ఫస్ట్ తనుజ వెళ్ళింది. తనుజ తర్వాత రీతు వెళ్ళింది. ప్రోమో 1లో అయితే రీతు తనుజ వీళ్ళిద్దరూ వెళ్ళడం జరిగింది. సో తనుజ కొంచెం భయపడుతూనే వెళ్ళింది. రీతు వెళ్ళేటప్పుడు కొంచెం ఎలివేషన్ సీన్స్ చాలా బాగా అనిపించింది. రీతు తన కటౌట్కి తన ఎలివేషన్ సీన్స్కి చాలా బాగా సెట్ అయింది, చాలా బాగా అనిపించింది. ఇక సెకండ్ ప్రోమోలో పాలు పోయాయని ఒక ప్రోమో అయితే రిలీజ్ చేశారు. ప్రోమో చాలా ఫన్నీ ఉంది. ఈ పాలు దొంగతనం సుమనన్న చేశారు. సో సుమనన్న కూడా చాలా బాగా యాక్టింగ్ చేశాడు. అంటే సుమనన్న ఫన్నీ ఎక్స్ప్రెషన్స్, చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా అనిపించింది. సుమనన్న అసలు దొంగ సుమనన్న నాకేం తెలియదు అన్నట్టుగా చాలా బాగా చెప్పారు. బాగా అనిపించింది సుమనన్న సీక్రెట్ టాస్క్. ఇక టాస్క్లో తనుజ విన్ అయినట్టు మనకు తెలుస్తుంది, మనకు అప్డేట్ అవుతుంది. దాని తర్వాత ఈ డెమోన్ని నిఖిల్ని వీళ్ళు తీసేయడం జరిగింది, బలవంతుల్ని తీసేయడం జరిగింది. సో మొత్తానికి తనుజ అయితే ఈ కెప్టెన్సీ టాస్క్లో విన్ అయినట్టయితే తెలుస్తుంది. అంటే ఫైనల్గా చెప్పాలంటే ఈ ప్రోమో 1 అండ్ 2 చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. అంటే కెప్టెన్సీ టాస్క్ అంతగా ఏం అనిపించలేదు, బట్ తనుజ విన్ అయినట్టయితే అనిపిస్తుంది. సో మీకేమనిపించింది? డెమోన్ని నిఖిల్ తీసేస్తే మీకేమనిపించిందో కామెంట్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.